బాబు ఇదే చిట్టమ్మ గారి ఇల్లు. కుటుంబరావు గారు నమస్కారం. రండి బాబు. నమస్కారం. అబ్బాయి గారు మీ ఇంటికే వచ్చారు. చూసుకోండి, నాకు కొంచెం పనుంది, నేను తర్వాత కలుస్తాను. అలాగే ఉంటాను బాబు. అలాగే. నేను చిట్టి కోసం వచ్చానండి. పంతులు మీ గురించి మొత్తం చెప్పాడు బాబు గారు. కాకపోతే వచ్చే పెళ్లి కొడుకు మీరే అనుకోలేదు. పెళ్లి కొడుక? వస్తున్నా పిన్ని. ఆంటీ ఏమంటున్నారు? కుడికాలు లోపల పెట్టి లోపలికి రమ్మంటున్నారు బాబు. ఎందుకు? అది మన ఆచారం కదా బాబు. పదండి లోపలికి. పద. అలా కూర్చోండి. కూర్చో బాబు. అది కాదండి, మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో. నేను యాక్చువల్గా చిట్టిని కలవడానికి వచ్చాను. అయ్యో, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తావేడి బాబు. నువ్వెందుకు వచ్చినావో, ఎవరు పంపితే వచ్చినావో మాకన్నీ తెలుసు. నువ్వు ప్రశాంతంగా కూర్చో. అది కాదండి, యాక్చువల్గా అయ్యో కూర్చో బాబు. అది కాదండి. ఆంటీ ఆంటీ, యాక్చువల్గా నాకు పెళ్లి చూపులంటే ఇష్టం లేదు. ముఖ్యంగా ఆ పెళ్లి కూతురంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అదేంటి, నాకు పెళ్లి చూపులంటే ఇష్టం లేదు, పెళ్లి కూతురు అంటే ఇష్టం లేదంటే ఆంటీ అంత సీరియస్గా చూస్తుంది? ఏడు బాబు నిలబడ్డావు? ఆంటీ 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 తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నేను వచ్చింది చిట్టమ్మకి థ్యాంక్స్ చెప్పండి. ఎంత బిల్డప్ ఇచ్చింది కొబ్బరి బోండానికా? ఏడు బాబు కంగారు పడ్డావా? దానికి మాటలు రావు గాని తెక్క శాస్త్రులు మా బాగా వచ్చు బాబు. కొబ్బరి బోండం తాగు. వద్దండి. తాగు బాబు. తాగు తాగు బాబు. తాగుతానండి. కూర్చో. కొబ్బరి బోండం తాగండి బాబు. చేసిన మర్యాదలు చాలు, అమ్మాయిని తీసుకురాపో. తాగు బాబు తాగు. బాగుందండి. ఇదిగో ఇంకోసారి అల్లుడు అన్నావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. అల్లుడు అనాలి అంటే వచ్చినోడు నా మెళ్ళో పోడుములేయాలి. అప్పటి వరకు నీ నోటి వెంట అల్లుడు అని విన్నానో అంతే. పాపక్క, అమ్మాయిని చూడు బాబు. అలాగే.
అబ్బాయి నోపాలు చూడమ్మా. అమ్మడెవరు? నా అనుమానమే నిజమన్నమాట. పోనీలేక దాని సాయం చేస్తే పెళ్లి కొడుకులా తయారయ్యి నన్నే పెళ్లి చేసుకుంటానంటావా? చెప్తా నీ సంగతి. అదేంటి ఇందాకేమో వాళ్ళమ్మ సీరియస్గా చూసింది, ఇప్పుడేమో చిట్టి సీరియస్గా చూస్తుంది. వీళ్ళంతా కోప్పడేంత పెద్ద తప్పు నేనేం చేశానబ్బా? బాబు, ఆ? ఒకే ఆడపిల్లని ఆ, ఎంతో అల్లారు ముద్దుగా పెంచినాను. అలాగేనండి. ఉన్న దాంట్లోనే 10వ తరగతి వరకు చదివించినాను. ఆ, ఆ తర్వాత దానికి వంటలంటే ఇట్టం అని తెలుసుకొని అన్ని రకాల స్వీట్లు నేర్పించినాను. ఓహో, రేపు పెళ్ళైతే అన్ని రకాల కూరలతో పాటు అన్ని రకాల స్వీట్లు చేసి పెడుతుంది బాబు. అవును, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అంకల్? అంకుల్, ఆంటీ ఏదో అంటున్నారు. చేసుకోబోయేది నువ్వే అయితే ఇంకెవరికి చెప్తాం బాబు అంటోంది. ఆ, చేసుకోబోయేవాడా? అయినా నేను చేసుకోవడం ఏంటి? ఆంటీ మళ్ళీ ఏదో అంటున్నారు. అల్లుడు గారికి కామెడీ ఎక్కువేని అంటుందండి. మా అమ్మాయిని మీరు చూశారు కాబట్టి తనంటే ఇట్టం ఉందో లేదో చెప్పేస్తే ఇక మిగతా విషయాలు మాట్లాడుకుందామండి. అంకుల్, మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అల్లుడు గారు ఇలాగే మాట్లాడతారమ్మా. అమ్మ సిట్టే, అల్లుడు గారు నీకు నచ్చారో లేదో ఓ పాలు చూసి చెప్పమ్మా. ఏటి నచ్చేది? ఒక్క ముక్క మాట్లాడకుండా ఎలా చెప్తాం? ఓసారి పర్సనల్ గా మాట్లాడినాక అప్పుడు చెప్తాను. ఎదుగోడు ఎవరు? ఓ పాలు పక్కకు రా. బా, వస్తాను. బా. ఏటే ఇది? అబ్బాయి కదా పర్సనల్ గా మాట్లాడాలి అనాలి, మన సిట్ అడుగుతుంది ఏంటి? దీని సిగ్గు శివడా, దీనికేం అర్థమై సచ్చిందో. ఏంటండి ఇదంతా? మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఏటి డ్రైవరు? ఏటి ఎదవ నాటకాలు ఆడుతున్నావా? నన్ను రోడ్డు మీద చూసేసి గుడిదాకా నడిచేసి మార్కెట్లో మాటా కలిపేసి ఈ చిట్టి నాకు బాగా నచ్చేసింది, కట్నం లేకపోయినా పెళ్లి చేసుకుంటాను, అవసరమైతే వాళ్ళ నాన్న కంట ఆపరేషన్ కూడా చేయిస్తాను అని ఎదవ నాటకాలు ఆడుతున్నావా? వాట్? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నానా? మరి ఎందుకొచ్చావేటి? మా బర్రెల్ని తోవడానికా లేక మా స్వీట్ పల్లాల్ని కడగడానికా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఇదిగో ఇదిగిదిగో ఈ నాటకాలే వద్దనిది. పోనీలే కదా దారి కడ్డంగా కారాగిపోయిందని సాయం చేసి కార్లో ఖాళీగా వెళ్తున్నారు కదా అని 4 ప్యాసింజర్లను అప్పచెప్పి ఓ 200 రూపాయల లాభం ఇస్తే తిరిగి నాకే తాళి కడతానంటావా? ఎంత ధైర్యం డ్రైవర్ నీకు? నా నెల సంపాదన ఎంతో తెలుసా నీకు? నెలకి 20,000 వరకు ఉంటది. అమ్మో, నీ సంపాదన ఎంత? ఆ, ఆ, అది అంటే చూసావా జీతం చెప్పడానికి సిగ్గుపడిపోతున్నావు నువ్వు. ఇప్పుడు అర్థమైందా నీ లెవెలేటో నా లెవెలేటో అని? తిరణాల రోజు నేను అమ్మే స్వీట్ అంత ఉండదు నీ జీతం. అంతటి దానికి నేను కావాల్సి వచ్చిందేంటి నీకు? అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే కోటీశ్వరుడై ఉండాలండి? అలా అని నేనేం చెప్పట్లేదు. ఒక అమ్మాయిని ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ముందు ఆ అమ్మాయి మనసేటో తెలుసుకోవాలా? నువ్వు ఆ పని చేయలేదుగా. పైగా ఎవన్నో పెళ్లిళ్ళ పేరేని పంపించేసి మా అమ్మ నాన్ననే ఒప్పిస్తావా? అసలు ఈ చిట్ అంటే ఏడనుకుంటున్నావు? నిజంగా నేనంటే నీకు ఇష్టం ఉంటే డైరెక్ట్ గా నాకే చెప్పుండాల్సిందే. అసలు నేను కానీ నువ్వేడు చేసావు? మా నాన్నకి కంటాపరేషన్ చేయిస్తానని ఏదో డబ్బులు ఇచ్చేసి మా అమ్మ నాన్నని ఒప్పించేసావు కదా. అక్కడే నువ్వు నాకు నచ్చలేదు. అయ్యో చిటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేనేంటి నిన్ను పెళ్లి చేసుకుంటానండం ఏంటి? మీ నాన్న కంట ఆపరేషన్కి డబ్బులు ఇస్తానండం ఏంటి? మరి నువ్వు కాకపోతే ఇంకెవరు?
హలో ఎక్స్క్యూజ్ మీ. ఎవరు నువ్వు? పెళ్ళిళ్ళ పేరై పంపించిన పెళ్ళికొడుకు నేనే. ఏటేటేటేటి పెళ్లిళ్ళ పేరయ్య పంపించిన పెళ్లి కొడుకువి నువ్వా? అవునండి, రావడానికి కాస్త ఆలస్యమైంది. పేరయ్య గారికి ఫోన్ చేస్తే డైరెక్ట్గా నన్ను ఒక్కనే వెళ్ళమన్నారు, అందుకే వచ్చాను. ఇంతకీ చిట్టి అంటే మీరేనా? కొంప మునిగిపోయింది. అసలు పెళ్లి కొడుకు ఆలస్యంగా రావడంతో ఈ డ్రైవర్నే పెళ్లి కొడుకు అనేసుకున్నారు మా అమ్మ నాన్న. మాట్లాడరేంటండి, చిట్టి అంటే మీరేనా? అవును, అయితే ఏంటి? ఆహా, ఏం లేదండి. మీ అమ్మా నాన్న ఒకసారి పిలుస్తారా? పిలవను. పిలిచినా వాళ్ళు రారు. ఏ, ఎందుకు రారు? ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇతగాడికి పెళ్లి సంబంధం ఖాయమైంది కాబట్టి. నీకు నాకా? అదేటి నీకు నాకా అని అలాగంటావు? ఇంతకు ముందే కదా లోపలికొచ్చి చిట్టంటే నాకిష్టం, చిట్టంటే నా ప్రాణం, చిట్టి కోసం నేను ఏటైనా చేస్తాను అని మా అమ్మతో నాన్నతో చెప్పేసి పెళ్లి సంబంధం ఖాయం చేసినావు. ఇప్పుడు నేనా అని నోరు తెడతావేటి? ఆ, అవునవును, చెప్పే ఉంటాను. చిచ్చి చెప్పాను. అవును బ్రదర్, యాక్చువల్గా ఈ చిట్టికి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. సారీ బ్రదర్, నువ్వు వెళ్ళి ఏమైనా చేసుకో. వాట్, నీకు చిట్టమ్మకి పెళ్లి కన్ఫర్మ్ అయిపోయిందా? నిజం బ్రదర్, నెక్స్ట్ మంతే మా పెళ్ళి. కుదిరితే మీ అడ్రస్ చెప్పండి, వెడ్డింగ్ కార్డ్ కూడా పంపిస్తాను. నాన్ సెన్స్. వేరే వాళ్ళతో పెళ్లి కుదిరినప్పుడు నన్నెందుకు పెళ్లి చూపులకు రమ్మంటావు? వెళ్ళి ఆ పేరేని ఒక ఆట ఆడుకుంటా. అమ్మయ్యా. చిటి, ఏంటిదంతా? చిటి, ఇంకా అర్థం కాలేదా? ఎవడో నన్ను రోడ్డు మీద మార్కెట్లో చూసి లవ్వింగ్ చేశాడంట. పెళ్లి చేసుకోవడానికి పేరైని పంపాడు. ఆ వచ్చిన పెళ్లి కొడుకు నువ్వేననుకొని మా అమ్మా నాన్న ఈ పెళ్లి చూపులు ఫిక్స్ చేసేశారు. ఓ అర్థమైంది. అందుకేనా ఆంటీ కుడికాలు పెట్టి లోపలికి రమ్మన్నారు? ఆ అవును, ఆడొచ్చాకే అర్థమైంది అసలు పెళ్లి కొడుకు ఆడు, కొసరు పెళ్లి కొడుకు నువ్వు అని. అమ్మయ్యా, ఇప్పటికైనా నిజం తెలిసింది, అంతే చాలు. సరే కాని నాకు చిన్న సాయం చేస్తావా? ఏంటది? మా అమ్మా నాన్న ఎలాగూ నిన్నే పెళ్లి కొడుకు అనుకుంటున్నారు కాబట్టి లోపలికొచ్చి నా పెళ్లి ఒక్క 2 సంవత్సరాలు వాయిదా వేయాలి. ఎందుకు? ఎందుకంటే మా నాన్నకి కంటి చూపు వచ్చేదాకా నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. అందుకు చెప్తావా లేదా? ఈ చిట్టి అడగడం ఈ రవిచంద్ర కాదండవునా? నీకోసం నేనేం చేయమన్నా చేస్తాను. అలాంటిది చిన్న మాట సాయం చేయలేనా? ఓసోస్, కోతలు బానే కోతున్నావు. ఈ కోతలేవో కసింత లోపలికి వా. పద. అమ్మా, నాన్న, ఏడపోయినారేటి? అమ్మా, ఇదిగో డ్రైవరు. నిలబడ్డావేటి? కూసో. అమ్మా, పాపకా, అమ్మా, ఏడికెళ్ళారు? ఏటిది? ఇక్కడెందుకు కూర్చున్నావు? మీరే కదండి కూర్చోమన్నారు. కూర్చోమంటే మాత్రం పక్కన కూర్చోవచ్చుగా, ఇక్కడెందుకు కూర్చున్నావు? అంటే మీరు ఇక్కడే కూర్చుంటారని తెలియక నేను ఇక్కడే కూర్చున్నానండి. చాలే, పైకిలే.
నేను లేవాలంటే ముందు మీరు లేవాలండి. ఏడిది? నువ్వు పెద్ద కంత్రివని చెప్తుందమ్మా మీ అమ్మ. సర్లే నోర్మల్. ఎంతకీ మాట్లాడుకోవాల్సినవన్నీ అయిపోయాయా? అయిపోయింది. కాకపోతే చిన్న కండిషన్. ఏటి బాబు? మా పెళ్ళికి ఓ 2 సంవత్సరాల గడువు కావాలి. రెండేళ్ల గడువెందుకా? 5 ఏళ్ళైతే బాగోదని. ఏటమ్మా మాటలు? పెళ్లి సంబంధం కుదిరాక అన్నీ ఖాయం అనుకున్నాక 2 ఏళ్ళు ఆగాల్సిన అవసరం ఏముందమ్మా? అంటే చిన్న ప్రాబ్లం ఉంది అంకుల్. ఏటి బాబు అది? పెళ్ళికి చిట్టి ఒప్పుకున్నా నా డబ్బులతోనే మీకు కంటి ఆపరేషన్ చేయిస్తానని మాటిచ్చాను కదా. అవును బాబు. కంటి ఆపరేషన్ చేయించాలంటే కనీసం ఒక 3 లక్షలైనా ఖర్చు అవుతుంది అంకుల్. అవును బాబు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు అంకుల్. ఆ 3 లక్షలు సంపాదించాలంటే తక్కువలో తక్కువ ఓ 2 ఏళ్ళైనా పడుతుంది. అందుకే గడువు అడిగాను అంకుల్. నానా విన్నారు కదా, ఈయన కంటాపరేషన్ చేయిస్తానన్నది నిజమే. కాకపోతే ఆ డబ్బులు ఇతగాడి దగ్గర లేవు. 2 ఏళ్ళు గడివిస్తే సంపాదిస్తాడంట. ఆ తర్వాత నీకు ఆపరేషన్ చేయిస్తాడంట. ఆ తర్వాతే మా పెళ్ళంట. ఏటంట? ఏడ్చినట్టు ఉంది. 2 ఏళ్ళు గడితే మా సిట్టే ఆపరేషన్ చేయిస్తుంది. ఆ మాత్రం దానికి మాట్లాడడం దేనికో? ఇప్పుడు ఇతగాడు కట్నం అడిగాడేటి? 2 ఏళ్ళ గడువే కదా అడిగాడు. ఇత్తే ఏటైంది? ఆ, 2 ఏళ్ళు ఏటి 3 ఏళ్ళు అయినా సరే చిట్టిని అతనికిచ్చే పెళ్లి చేస్తాను అంటావు. సర్లే బాబు, ఇటు మా ఆవిడికి మా అమ్మాయికి నచ్చావు. నాకు నచ్చావు అనుకో, నీకోసం 2 ఏళ్ళు ఆగుతాం. ఆ తర్వాత ఆగమంటే మాత్రం కష్టం. అవును అంకుల్. చిట్టి కోసం 2 ఏళ్ళేంటి, అవసరమైతే 2 జన్మలైనా ఎదురు చూస్తాను అంకుల్. ఏటంటున్నావు? ఆ అక్షన్ ఇంకా ఆక్షనింగ్స్ ఎత్తేసేసావు గాని గొప్ప మాట చెప్పావు. కట్టుకోబోయేవాడు ఇలాంటి మాట చెప్తే ఎంత బాగుంటుందో. ఇప్పుడు నీ మాట విన్నాకే నాకు అర్థమైంది. ఏ ఏంటా సూపు? ఏం లేదండి, ఏం లేదు. వచ్చిన పని అయింది, ఇక నువ్వు పో. వస్తాను అంకుల్. అయ్యో అమ్మా 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 ఆగండమ్మా. ఇంకా ఎక్కువ కొడితే చచ్చిపోయేలా ఉన్నాడమ్మా. ఇవన్నీ మీకు పడాల్సిన దెబ్బలు పంతులు గారు. మిమ్మల్ని కొట్టడం పాపమని వీణ్ణి కొడుతున్నాను. అమ్మా మీకేం చెప్పాను? వీణ్ణి పెళ్లి కొడుగ్గా ఆ ఇంటికి పంపించి వీడితో పెళ్లికి ఆ చిట్టెమ్మని ఒప్పించి ఈ ఊరు నుంచి పంపించేయాలని చెప్తే మీరేం చేశారు? దానికి వేరే వాడితో సంబంధం తగిలించారు. వీణ్ణొక పనికి మాలిన వెధవని చేసి బయటికి పంపించారు. అమ్మా నేను చెప్పేది వినండమ్మా. జరిగిన దాంట్లో నా తప్పేమి లేదమ్మా. నేను నా సాయశక్తిలో ప్రయత్నించి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి ఇదిగో ఇతనితో పెళ్లి కొప్పించారమ్మా. నీ కంటికి మేము వెధవల్లా కనిపిస్తున్నావా?
నీతో పెళ్లికి మేము ఒప్పిస్తే అది మరొకడితో పెళ్లిని ఎలా ఖాయం చేసుకుంది? నాకు అదే అర్థం కావటం లేదమ్మా. అసలు ఎవడ్రా ఆ పెళ్లి కొడుకు? మేడం మేడం ఆ పెళ్లి కొడుకు ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయాడు మేడం. ఏం మాట్లాడుతున్నావురా? చిట్టమ్మని చేసుకుంటానన్న పెళ్లి కొడుకు నా ఇంటికొచ్చాడా? అవును మేడం, ఇప్పుడే లోపలికి వెళ్ళాడు. నా కళ్ళతో నేను చూశాను. ఊరు నాయనో, అంటే మా రవిచంద్ర ఆ చిట్టమ్మ ఇంటికి వెళ్ళటం ఈ వెధవ చూసేశాడనమాట. ఎలాగోలా వెళ్ళి వాడిని కాపాడాలి. నీలాంబరి, అమ్మా, మన ఇంట్లో పని చేసే వాళ్ళందరినీ పిలిపించు. డ్రైవర్లు, వంటవాళ్ళు, తోటమాలి, పనివాళ్ళు, సెక్యూరిటీ అందరూ లోపలికి రండి. రవి కొంప మునిగిందిరా. ఏమైందన్నా? నువ్వు ఆ చిట్టమ్మ ఇంటికి వెళ్ళడం, మీ అమ్మ పంపించిన పెళ్లి కొడుకు నిన్ను చూసేశాడు రా.